అందరికీ నమస్కారం అమ్మ. ప్రభుత్వం నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. ఈనాడు పత్రికలో ముద్రితమైనది. నేటి నుండి నిత్యావసరాల పంపిణీ. అయితే ఎవరికి పంపిణీ చేస్తున్నారు, ఎందుకోసం పంపిణీ చేస్తున్నారు, ఏవేవి పంపిణీ చేస్తున్నారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా చూద్దాం. రేషన్ కార్డు లేకుంటే ఆధార్ ప్రామాణికం. మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. ఇది ఎవరికి ఇస్తున్నారంటే విజయవాడలో వరద బాధితులు ఉన్నారు కదమ్మా, వాళ్ళందరికీ శుక్రవారం ఉదయం అంటే నిన్న ఉదయం నుంచి నిత్యావసర సరుకులు అనేది పంపిణీ చేస్తామని పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపినారు. సుమారు 2 లక్షల మంది లబ్ధిదారులు చేకూరనున్నది ఈ సరుకుల పంపిణీ. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో గురువారం మంత్రులు పి నారాయణ, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్లు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీపై చర్చించారు. అనంతరం నాదెండ్ల మనోహర్ విలేకరులతో మాట్లాడుతూ సాధ్యమైనంత వరకు ఒక్క రోజులోనే సరుకులన్నీ పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు, MDU వాహనాల ద్వారా ఇళ్ల వద్దకే తీసుకొచ్చి సరుకులు అందిస్తారు. రేషన్ కార్డు లేని వారికి ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటారు. అంటే రేషన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు నంబర్ ఉంటే చాలు. వంట గ్యాస్ పొయ్యిలు మరమ్మతులకు ఉచితంగా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు BPCL, HPCL, IOC సంస్థలు ముందుకొచ్చాయని తెలిపారు. అర్థమవుతుందా? వరద వచ్చినది కదా, వరద ఏ ప్రాంతంలో అయితే వచ్చిందో వాళ్ళకు ఉచితంగా సరుకులు అయితే పంపిణీ చేస్తారు. వాళ్ళకు రేషన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు నంబరు, ఆధార్ కార్డు ఉంటే చాలు. అంతేకాకుండా గ్యాస్ సిలిండర్లు అవన్నీ చెడిపోయి ఉంటాయి కదా నీళ్ళు వచ్చి, దానిలను కూడా ఫ్రీగా రిపేర్ చేయడానికి రిపేర్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. మీరు ఆ సరుకులు తీసుకోవడానికి ఎక్కడికి రేషన్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇళ్ళ వద్దకే సరుకులకు బండి వచ్చి మీకు అందజేస్తుంది. ఇక్కడ చూడండి ఏమేమి ఇస్తారంటే ఇచ్చే సరుకులు ఇవి. 25 కేజీల బియ్యం ఇస్తారు, కిలో కందిపప్పు ఇస్తారు, లీటర్ పామాయిల్ ఇస్తారు, కిలో పంచదార ఇస్తారు, 2 కిలోల ఉల్లిపాయలు ఇస్తారు, 2 కిలోల బంగాళదుంపలు ఇస్తారు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు.